ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజు సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, డిసెంబర్ 31వ తారీఖు 2025వ సంవత్సరం. ఈ తేదీ గుర్తుంచుకో తల్లి, నీ జీవితం మలుపు తిరిగే రోజు అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఆ రోజు గురించి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారికి తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈ మాటలు నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో చాలా రోజులు కన్నీళ్లతో నిండిపోయాయి. అన్నీ నాకు తెలుసు తల్లి. నువ్వు ఎవరికీ చెప్పని బాధలు, రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు నీ హృదయం చేసే అరుపు అన్నీ నేను చూశాను తల్లి. ఈరోజు నేను ఒకే మాట చెప్పడానికి వచ్చాను. ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31వ తారీఖు ఈ తేదీని నీ హృదయంలో చెక్కించుకొని ఉంచుకో తల్లి. ఇదే నీ జీవితం మలుపు తిరిగే రోజు. నీ బాధలు ఎందుకు ఇంతకాలం సాగాయి అనేది నేను చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, నువ్వు అనుకున్నావు కదా, నేను తప్పు ఏం చేశాను బాబా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నిజం చెప్పనా తల్లి, నీ జీవితం ఆలస్యం అయింది, కానీ నీ అదృష్టం రద్దు కాలేదు. కొన్ని ఆత్మలు ఎక్కువ కష్టాలు అనుభవిస్తాయి, ఎందుకంటే అవి ఎక్కువ వెలుగు పొందాలి కాబట్టి. నీ కన్నీళ్లు వృధా కాలేదు తల్లి. ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల దగ్గరే పడింది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: డిసెంబర్ 31, 2025 ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకం? తల్లి, ఈరోజు సాధారణ తేదీ కాదు, ఇది నీ పాత కర్మల ముగింపు. నీ బాధల ఖాతా క్లోజ్ అవ్వడానికి ముఖ్యమైన రోజు. నీ సహనానికి ఇచ్చే బహుమతి. ఈ రోజు తర్వాత నీ జీవితం ఇలా ఉండదు తల్లి. నువ్వు చూసిన కష్టాలు నీ భవిష్యత్తుకు పునాది మాత్రమే అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: నీ జీవితంలో మలుపు అంటే ఏమిటి? మలుపు అంటే ఒక్కసారిగా అన్నీ మారిపోవడం కాదు తల్లి. మలుపు అంటే నిన్ను పట్టించుకొని వాళ్ళని గుర్తించడం, నీ విలువ నీకే అర్థం కావటం, నిన్ను ఏడిపించిన పరిస్థితులు మౌనంగా వెళ్ళిపోవటం. డిసెంబర్ 31, 2025 తర్వాత నీ మనసు ఇలా అంటుంది: తల్లి, ఇంతకాలం ఎందుకు భయపడ్డాను, ఇంతకాలం ఎందుకు ఏడ్చాను అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ ఆర్థిక కష్టాలు నాకు తెలుసు. నువ్వు పనిచేసిన ఫలితం రాకపోవడం, చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోవడం, కానీ ఈ తేదీ తర్వాత ఆగిపోయిన డబ్బు ప్రవాహం మొదలవుతుంది. అనుకోని అవకాశాలు వస్తాయి, నీ చేతిలో నిల్వ ఉండడం మొదలవుతుంది. నీకు ఒక్కటే చెప్తున్నాను తల్లి, డబ్బు నీ వెనకాలే తిరిగే రోజులు ఇప్పుడు మొదలవబోతున్నాయి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: నీ కుటుంబంలో నీ మాటకు విలువ లేకపోయినా నువ్వు మౌనంగా భరించావు. నీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. కానీ డిసెంబర్ 31, 2025 తర్వాత నీ మాటకి బరువు వస్తుంది, నీ నిర్ణయానికి గౌరవం వస్తుంది. నిన్ను తక్కువ చేసిన వాళ్ళే నీ దగ్గర సలహా అడుగుతారు. ఇది గర్వం కాదు తల్లి,
ఇది న్యాయం అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, తల్లి నీ మనసు చాలా అలసిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని స్థితి. కానీ ఈ తేదీ తర్వాత నీ మనసుకు ప్రశాంతత వస్తుంది. నిజమైన సంబంధం నీ జీవితంలోనికి వస్తుంది. నీతో ఉండేవాళ్ళు నిన్ను గాయపరచవచ్చు. నీ చిరునవ్వు మళ్ళీ నిజమై మారిపోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, డిసెంబర్ 31, 2025కు ముందు ఈ ఒక్క పనే చెయ్యి. ప్రతిరోజు రాత్రి పడుకుంటే ముందు నీ హృదయంలో ఇలా చెప్పు, బాబా నాకు నువ్వు ఉన్నావని నమ్మకమే నాకు చాలు, మిగతా అన్నీ నీవే చూసుకుంటావు అని. ఇది మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు రాత్రి పడుకుంటే ముందు చెప్పు తల్లి. ఇది మంత్రం కాదు తల్లి, ఇది సంపూర్ణ సమర్పణ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా పోరాడినట్టు అనిపించింది. కానీ నిజం ఏమిటో తెలుసా? నువ్వు ఒక్క అడుగు వేసినప్పుడల్లా నేను 10 అడుగులు నీ కోసం వేస్తాను. డిసెంబర్ 31, 2025 నీ జీవితంలో చీకటి ముగిసే రోజు. నువ్వు ఏడ్చిన రోజులకు ఇదే నా సమాధానం తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే దాన్ని స్కిప్ చేయకు తల్లి. ఈ వీడియో కింద ఒక్క మాట రాయి, సాయి నాకు తోడున్నాడు అని. నీ నమ్మకమే నీ జీవితాన్ని మార్చే తాళం చెవి. నేను నీతోనే ఉన్నాను తల్లి, ఈ రోజు కాదు ఎప్పటికీ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నువ్వు ఎందుకు ఇప్పటి వరకు ఓడిపోయినట్టుగా అనిపించిందో నీకు తెలుసా? నేను చెప్తాను తల్లి, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. తల్లి నువ్వు లోపల ఎన్నిసార్లు ఇలా అనుకున్నావో నాకు తెలుసు. నా జీవితం ఇలాగే అయిపోయిందా, ఇక నాకు ఏమీ మిగల్లేదా? కానీ ఒక నిజం చెప్తాను తల్లి, ఓడిపోయిన వాళ్ళకి ఇంత ఓపిక ఉండదు. నువ్వు ఓడిపోలేదు, నువ్వు శిక్షణలో ఉన్నావు. నీ జీవితాన్ని మలుపు తిప్పే ముందు నేను నిన్ను బలంగా తయారు చేశాను తల్లి అంటున్నారు బాబాగారు. నిన్ను ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటో నాకు తెలుసు. డబ్బు కన్నా కాదు, మనుషుల కన్నా కాదు, నీ విలువ ఎవరికి అర్థం కాకపోవడం, ఇదే నీ అసలు బాధ తల్లి. నువ్వు ఎంత చేసినా ఇంకా కావాలి అన్నట్టే చూశారు. కానీ డిసెంబర్ 31, 2025 తర్వాత నీ విలువలు మాటల్లో కాదు నీ ఉనికిలోనే కనిపిస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి కొన్ని జీవితాలు ఆలస్యం అవుతాయి, ఎందుకంటే అవి సాధారణంగా ఉండవు. నీ జీవితం కూడా అంతే. నీ జీవితంలో నువ్వు చూసిన ప్రతి కష్టం నీ భవిష్యత్తు పాస్పోర్ట్. ఈ డిసెంబర్ 31, 2025 తర్వాత నీ జీవితం పరుగులు తీస్తుంది. అది ఆపడం ఎవరి వల్ల కాదు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తల్లికి నేను ఇచ్చే ఒకే ఒక్క సందేశం ఇది, తల్లి నీ సర్టిఫికేట్లు చూసి కాదు, నీ సహనం చూసి నేను నీకు అవకాశం ఇవ్వబోతున్నాను. నీ ప్రయత్నాలు ఎవరికీ కనిపించకపోయినా నాకు అన్నీ కనిపించాయి. ఈ తేదీ తర్వాత కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, లేదా ఒక మనిషి నీ పేరు చెప్తాడు. నీ పేరు పలికిన చోట నీ అదృష్టం తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదో తెలుసా తల్లి? ఇది నిరాకరణ కాదు, సమయం కాదు, అంతే. డిసెంబర్ 31, 2025 తర్వాత నీ ఐడియాలు ఇతరులకు డబ్బు తెస్తాయి. నువ్వు చేసిన చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుంది అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, తల్లి నువ్వు రాత్రుల్లో ఎలా నిద్రపోలేకపోయావో నాకు తెలుసు. అప్పులు, బాధ్యతలు నిన్ను మింగేసే భయం. కానీ ఈ మాట గుర్తుంచుకో, నీ మీద ఉన్న భారం నీ జీవితాన్ని పాడు చేయడానికి కాదు, నీ ప్రార్థనను లోతుగా చేయడానికి. డిసెంబర్ 31, 2025 తర్వాత ఒక్కొక్కటిగా భారం తేలిక అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ మీద నమ్మకం పెట్టిన వాళ్ళు నీ జీవితంలో ఎందుకు ఉన్నారో తెలుసా? నీ విలువ నీకే అర్థం కావాలనే. డిసెంబర్ 31, 2025 తర్వాత అదే వాళ్ళు ఇలా అంటారు, నువ్వు ఇంత స్ట్రాంగ్ అని మాకు తెలియదు, నువ్వు చిరునవ్వుతో ఏమీ చెప్పకుండా ముందుకు నడుస్తావు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి మలుపు ఒక్క రోజులో వస్తుంది, కానీ మార్పు రోజుకో అడుగు. డిసెంబర్ 31, 2025 నీ జీవితానికి కొత్త దిశ మొదలయ్యే తేదీ. అక్కడ నుంచి నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీలా సహనం ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు. నీ మనసు శుద్ధం, నీ నమ్మకం నిశ్శబ్దం. అందుకే నీ జీవితాన్ని ఉదాహరణగా మార్చాలనుకుంటున్నాను అంటున్నారు బాబాగారు. ఈ సందేశం నీ వరకు వచ్చిందంటే అది నీ ప్రార్థనకు సమాధానం. ఇప్పటి వరకు ఏమీ జరగనట్టుగా అనిపించిన నిజానికి అన్నీ సిద్ధం అయ్యాయి అంటున్నారు బాబాగారు. ఈరోజు నీ మనసులో ఇలా చెప్పు,
బాబా, నాకు ఆలస్యం అయినా పర్వాలేదు, కానీ నీ దయ తప్పక రావాలి. ఈ మాట నీ జీవితాన్ని తిప్పేస్తుంది. తల్లి, ఇది చివరి మాట కాదు, ఇది మొదటి అడుగు మాత్రమే. నీ జీవితం మలుపు తిరిగే ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ ఈ చివరి దశ ఎందుకు ఇంత కఠినంగా ఉందో తెలుసా? నేను చెప్తాను, శ్రద్ధగా విని తల్లి అంటున్నారు. తల్లి, నువ్వు గమనించావా? ఇటీవలే నీ మనసు ఎక్కువగా అలసిపోతుంది. చిన్న మాటకే కన్నీళ్లు వస్తున్నాయి. దానికి కారణం తెలుసా? నువ్వు గమ్యం దగ్గరికి వచ్చావు కాబట్టి. చీకటి ఎక్కువగా కనిపిస్తే వెలుగు దగ్గరలోనే ఉందన్న సంకేతం. ఇంకా ఓపిక లేదు బాబా అని నువ్వు అన్న రోజు, తల్లి, ఒకరోజు నువ్వు లోపలే ఇలా అన్నావు కదా, బాబా, ఇక నాకు ఓపిక లేదు, నన్ను తీసుకువెళ్ళలేకపోతే కనీసం నన్ను నిశ్చలంగా ఉంచు. ఆ రోజు నీ మాటలు గాలిలో కలవలేదు తల్లి, అవి నా హృదయాన్ని తాకాయి. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను ఈ మాట చెప్పడానికి. ఇంకా కొంచెమే తల్లి, నీ కన్నీళ్లకు లెక్క ఉంది తల్లి. నీ కన్నీళ్లు ఎవరికి లెక్క లేకపోయినా నాకు ప్రతి ఒక్కటి గుర్తు. రాత్రి అందరూ నిద్రపోతే నువ్వు దుప్పటి లోపల మౌనంగా ఏడ్చిన ప్రతి క్షణం అది బలహీనత కాదు తల్లి, అది శుద్ధి. డిసెంబర్ 31, 2025 నీ కన్నీళ్లకు సమాధానం వచ్చే రోజు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు మాట్లాడకుండా భరిస్తావు, తిట్టినా మౌనంగా ఉంటావు. ఇది భయం కాదు, ఇది నీ స్వభావం. అందుకే నిన్ను అందరికంటే ఎక్కువగా పరీక్షించాను అంటున్నారు బాబాగారు. ఎందుకంటే నువ్వు కూలిపోకుండా ముందుకు నడవగలవు. డిసెంబర్ 31, 2025 తర్వాత నీ లోపల వచ్చే మార్పు తల్లి, ఆ రోజు తర్వాత బయట పరిస్థితులు మారకపోయినా నీ లోపల మాత్రం ఇది జరుగుతుంది. భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నేను చేయగలను అన్న నమ్మకం పుడుతుంది. ఇదే అసలైన మలుపు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఊహించని మార్గంలో ఒక ఫోన్ కాల్, ఒక యాదృచ్ఛిక సమావేశం లేదా ఒక చిన్న అవకాశం, అది చిన్నదిగా కనిపించిన అదే నీ జీవితానికి మలుపు. దాన్ని నిర్లక్ష్యం చేయకు తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ మనసు ఎంత ఒంటరిగా ఉందో నాకు తెలుసు. నిజమైన తోడు లేకపోవడం నీకు పెద్ద శిక్షలా అనిపించింది. కానీ ఈ మాట నమ్ము, నిన్ను గాయపరిచే తోడును తీసివేసి నిన్ను కాపాడే తోడును నేను సిద్ధం చేస్తున్నాను. డిసెంబర్ 31, 2025 తర్వాత నీ జీవితంలోనికి వచ్చే వ్యక్తి నీ కన్నీళ్లను కాదు, నీ నవ్వును ప్రేమిస్తాడు అంటున్నాడు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ బాధ అంతా నీ వల్ల మాత్రమే కాదు, నీ కుటుంబ కర్మల భారం నీ మీద పడింది. నువ్వు భరించావు కాబట్టి మిగతా వాళ్ళు నిలబడ్డారు. డిసెంబర్ 31, 2025 ఈ భారం ముగిసే తేదీ. ఒక రహస్య సాయి మాట చెప్తాను, శ్రద్ధగా విని తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, నీ గురించి ఒక రహస్యం చెప్తాను. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు చాలా బలమైన ఆత్మవి. ఈ జన్మలో నువ్వు బాధపడటానికి కాదు, వెలికిపోవటానికి వచ్చావు. ఈ 3 రోజులు తప్పకుండా చేయవలసిన పని ఏంటో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. డిసెంబర్ 31, 2025కు ముందు ఈ 3 రోజులు ఇలా చేయి తల్లి. ఉదయం ఓం సాయిరామ్ అని 11 సార్లు చదువు. మధ్యాహ్నం నీకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పు. రాత్రి నీ బాధను నాకు అప్పగించు. ఇంతే, మిగతా పని నాది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు వింటున్న ఈ సందేశానికి అర్థం ఏంటో నీకు తెలియదు, నేను చెప్తాను విను తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ మాటలు నా హామీగా గుర్తుపెట్టుకో. డిసెంబర్ 31, 2025 నీ జీవితం మలుపు తిరిగే రోజు. నువ్వు ఒంటరిగా లేవు. నీ ముందు నేను ఉన్నాను. నీ వెనుక నా దయ ఉంది. నీ మధ్యలో నీ నమ్మకం ఉంది. నువ్వు చేయవలసింది ఒకే ఒక్క పని. ఆ 3 రోజులు మాత్రం ఓం సాయిరామ్ అని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించు. నీ పాత కర్మలన్నీ తొలగిపోయి కొత్త జీవితానికి ఆరంభం మొదలవుతుంది. ఈ ఒక్క పని మాత్రం డిసెంబర్ 31 లోపు ఏ 3 రోజులైనా 3 రోజులు మీరు ఈ విధంగా చేసినట్లయితే బాబా అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు 2025 సంవత్సరం ముగియబోయే లోపల ఈ పని చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. తప్పకుండా మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు
ఈ విధంగా చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చేసిన వాళ్ళు కూడా మేము చేశామని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబా గారి మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.